వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. టాలీవుడ్ లో ఒక్క హిట్ తో స్టార్డమ్ రావడం కొత్తేమి కాదు, కానీ ఒకే నిర్మాణ సంస్థ వరుసగా ఒక హీరోయిన్ కే అవకాశాలు ఇవ్వడం మాత్రం చాలా అరుదు. ఇప్పుడు అదే ఫీట్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఓ యంగ్ బ్యూటీ. ఇంతకీ నిర్మాతల ఫస్ట్ చాయిస్ గా మారిన ఆ హీరోయిన్ ఎవరు? లేట్ లేకుండా ఈ స్టోరీలో వాచ్ చేసేయండి. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ హవా కనిపిస్తుంది. సినిమాకు కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు, ఒకప్పుడు 10 సినిమాలు చేస్తే కానీ రాని క్రేజ్ ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో దక్కించుకుంటున్నారు. ఇలా ఓవర్ రేట్ స్టార్స్ గా మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది 1-2 సినిమాలతోనే పాపులర్ అయి ఆ తర్వాత అవకాశాలు అందుకోలేక దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు ఒకే హీరోయిన్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తుంది. తెలుగులో 9 సినిమాలు చేసింది. వాటిలో 5 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇంతకు ఆ అమ్మడు ఎవరో తెలుసా? రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ఇక మీనాక్షి చౌదరి ప్రజెంట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 2019లో ఓ హిందీ సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఇక ఆ తర్వాత 2021లో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమైంది. ఇచ్చట వాహనంలో నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా వచ్చింది. తొలి సినిమాతోనే తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వయ్యారి. ఆ తర్వాత రవితేజ నటించిన కిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించి అందరూ షాక్ అయ్యేలా చేసింది ఈ ముత్తుకుమ్మ. ఆ తర్వాత మీనాక్షి తెలుగులో వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ డేస్ లోనే రవితేజ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం అందుకున్న ఈ బ్యూటీకి లక్కీ భాస్కర్ సినిమాతో లక్ కలిసొచ్చింది. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక లక్కీ భాస్కర్ సినిమాతో తర్వాత మీనాక్షికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన మట్కా, విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. కానీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రీసెంట్ గా అనగనగా ఓ రాజు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ కుర్రభామ. మొత్తం తెలుగులో 9 సినిమాలు చేసిన ఈ చిన్నది 5 హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుకుమ్మ చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం. చాలా ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఓ మాజీ స్టార్ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ కోసమైతే అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో పాల్గొనే విషయంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె నిజంగానే బిగ్ బాస్ లో కనిపిస్తుందా, లేక ఇదంతా ఊహాగానాలేనా? ఇంతకీ ఆ మాజీ హీరోయిన్ ఎవరు? చూసేద్దాం పదండి. బుల్లెతెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ సందడి మళ్లీ మొదలు కానుంది. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో త్వరలోనే 10వ సీజన్లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు వరుసగా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. సామాన్యుల కోసం వచ్చే నెల 25 నుంచి అగ్ని పరీక్ష 2 పోటీలు కూడా మొదలు కానున్నాయి. ఈసారి ప్రముఖుల పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తేజస్విని గౌడ, పల్లవి గౌడ, జబర్దస్త్ వర్ష, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందోస్ వరల్డ్ ఫేమ్ నందన, అలాగే ఆట సందీప్ భార్య జ్యోతి, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్ వంటి పేర్లు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో ఒకప్పటి ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ఆనందం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రేఖా వేదవ్యాస్. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రేఖా వేదవ్యాస్ 1వ నెంబర్ కుర్రాడు, జానకివేడ్ శ్రీరామ్, దొంగోడు, అరగనగా ఓ కుర్రాడు వంటి పలు సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే ఏమైందో తెలియదు కానీ 2014 తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు రేఖా వేదవ్యాస్. అయితే ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది ఈ అమ్మడు రేఖ. అందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేఖా వేదవ్యాస్ బిగ్ బాస్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ కి వెళ్లాలంటే చాలా గట్స్ ఉండాలి. అన్ని కెమెరాల ముందు అంతమందితో పోటీ పడి టాస్క్లు ఆడే కంటెస్టెంట్స్ కి సెల్యూట్ చేస్తారు. నాకు ఆ రియాలిటీ షోకి వెళ్లేంత ధైర్యం అయితే లేదు. ఒక గెస్ట్ గా వెళ్ళమంటే వెళ్తాను, కానీ కంటెస్టెంట్ గా అయితే నా వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఇలా చెప్పిన వారే బిగ్ బాస్ షోలోకి సడన్ గా ఎంట్రీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు రేఖా కూడా అదే చేయనుందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
కెరీర్ కు వయసుతో సంబంధం లేదని, స్టార్డమ్ కు పెళ్లి అడ్డు కాదని తమ ప్రయాణంతో నిరూపించారు కొందరు స్టార్ హీరోయిన్లు. 2 దశాబ్దాలుగా వెండితెరపై తమ హవా కొనసాగిస్తూనే ఓటీటీలోనూ సత్తా చాటుతున్నారు. మరి ఇప్పటికీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఆ టాప్ 5 స్టార్ హీరోయిన్లు ఎవరు? వారి సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. 2 దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో అప్రతిహతంగా దూసుకుపోతుంది నయనతార. గ్లామర్ పాత్రల నుంచి కనెక్ట్, అన్నపూర్ణ వంటి నాయిక కంటెంట్ డ్రీవెన్ చిత్రాల వైపు మారిన తీరు అద్భుతం. బాలీవుడ్ లో జవాన్ చిత్రంతో అరకెట్టడం చేయగా ఇది 100 కోట్ల వసూలను సాధించింది. పెళ్లై పిల్లలున్న తన స్టార్డమ్ ను ఎలాంటి డోకా లేదని నిరూపించింది. సోషల్ మీడియాలో నయన్కున్న బ్రాండ్ వాల్యూ, సొంత వ్యాపారాలు ఎప్పటికీ టాప్ లోనే ఉంచుతున్నాయి. పొన్నైన్ సెల్వన్ చిత్రంలో కుందవై పాత్రతో త్రిష రీఎంట్రీ ఇచ్చిన తీరు ఒక సంచలనం. కెరీర్ ప్రారంభించి 20 ఏళ్లు దాటినా నేటికి చిరంజీవి, విజయ్, సూర్య వంటి అగ్ర హీరోల సరసన మెయిన్ లీడ్ రోల్స్ చేస్తూ మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారింది. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా బృందా వంటి వెబ్ సిరీస్లతో ఓటీటీలోనూ తన ముద్ర వేసింది. వయసు కేవలం అంకె మాత్రమేనని త్రిష నిరూపిస్తుంది. ఇక అలాగే తమన్నా కెరీర్ గ్రాఫ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద పాఠం. కమర్షియల్ సినిమాలో కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే మిగిలిపోకుండా జీ కర్తా, ఆఖరి సచ్ వంటి బోల్డ్ కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్లతో డిజిటల్ ప్లాట్ఫామ్ ను షేక్ చేసింది. కావాలా పాటతో సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. సోషల్ మీడియా బ్రాండ్ ఇమేజ్ ను కమర్షియల్ సక్సెస్ గా మార్చడంలో తమన్నా రూటే వేరు. ఇక అలాగే కాజల్ అగర్వాల్ వివాహం జరిగి ఒక కుమారునికి జన్మనిచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. భగవంత్ కేసరి, ఇండియన్ 2 వంటి భారీ చిత్రాల్లో నటించింది. నటనకు ప్రాధాన్యమున్న లేడీ ఓరియంటెడ్ కథలను ఓకే చేస్తుంది. సాంప్రదాయ మార్కెట్ తో పాటు డిజిటల్ స్పేస్ లోనూ తన క్రేజ్ ను కాపాడుకుంటూ నవతరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది. కాజల్ నటించిన సామాజిక సందేశ సినిమా విడుదలకు రానుంది. ఇక నేషనల్ అవార్డు విన్నర్ అయిన ప్రియమణి కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉందనే చెప్పాలి. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. గ్లామర్ కంటే కూడా అద్భుతమైన నటన, మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఓటీటీ కంటెంట్ ను ఎంచుకోవడమే ప్రియమణిని నేటికి రేసులో ముందుంది. ఇక సమంత ఋతుప్రభు దాదాపు 16 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుని 2 దశాబ్దాల మైలురాయి వైపు దూసుకుపోతుంది. హెల్త్ ఛాలెంజెస్ ఎదుర్కొన్న ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, హరీ బన్నీ వంటి ఇంటర్నేషనల్ లెవెల్ సిరీస్లతో తన గ్లోబల్ బ్రాండ్ వాల్యూని నిరూపించుకుంది. ఇక ఇటీవల నిర్మాతగా, హీరోయిన్ గా చేసి మా ఇంటి బంగారం చిత్రంతోనూ మంచి విజయము అందుకుంది. 2026 మొదటి 6 నెలలు టాలీవుడ్ కు ఆశించిన స్థాయిలో కలిసి రాలేదు. కొన్ని సినిమాలు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇప్పుడు జులై నుంచి ఇండస్ట్రీకి అసలైన పరీక్షనైతే మొదలవుతుంది. పాన్ ఇండియా సినిమాలు, స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్టులు, సీక్వెల్స్ తో థియేటర్లకు మళ్లీ హౌస్ఫుల్ అవుతాయా, లేక అదే పరిస్థితి కొనసాగుతుందా? హ్యావ్ ఎ లుక్. జులై నెలలో స్టార్ పవర్ కంటే ఎక్కువగా కథను నమ్ముకున్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక ఇందులో 130 కోట్ల భారీ బడ్జెట్ తో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మైథలాజికల్ ఫ్యాంటసీ మూవీ నాగబంధంపై మంచి అంచనాలున్నాయి. అలాగే మహేష్ బాబు సమర్పణలో వెంకటేష్ మహా డైరెక్షన్ లో వస్తున్న సైకలాజికల్ డ్రామా రావ్ బహదూర్ కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా ఇండస్ట్రీలో టాక్ తెచ్చుకుంది. అఖిల్ అక్కినేనికి ఈ నెలలో రాబోతున్న లెనిన్ సినిమా చాలా కీలకం కానుంది. ఆగస్టు నెల మాత్రం స్టార్ హీరోల సందడితో నిండిపోనుంది. వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న మాస్ మహారాజా రవితేజకు ఆగస్టు 21న రిలీజ్ కాబోతున్న ఇరుముడి సినిమా చాలా ముఖ్యం. శబరిమల బ్యాక్ డ్రాప్, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాపై మంచి బస్ ఉంది. అలాగే నాని, శ్రీకాంత్ ఓతల కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ది పారడైజ్, సూర్య నటిస్తున్న విశ్వనాథన్ అండ్ సైన్స్ మరియు కన్నడ స్టార్ యష్ టాక్సిక్ సినిమాలు కూడా ఆగస్టు రేస్ లోనే ఉన్నాయి. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒక మంచి కమర్షియల్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. ఆయన నటిస్తున్న రణబాలి సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. విజయ్, రష్మిక మందన పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక షూటింగ్ కాస్త బ్యాలెన్స్ ఉండటం వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఇదే నెలలో అల్లరి నరేష్, రంభా, ఊర్వశి మేనకతో తమిళ హీరో కార్తీ సర్దార్ 2తో థియేటర్లోకి రానున్నారు. అక్టోబర్ 2న దసరా కానుకగా వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఆదర్శ కుటుంబం రిలీజ్ కానుందని సమాచారం. అలాగే నవంబర్లో యూత్ లో భారీ క్రేజ్ ఉన్న ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కోసం తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ మళ్లీ జత కడుతున్నారు.
ఇక డిసెంబర్ లో ప్రభాస్ హను రాఘవపూడిల మోస్ట్ అవైటెడ్ మూవీ ఫౌజీ రానున్నట్లు కూడా తెలుస్తుంది. అదే విధంగా డిసెంబర్ లోనే విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దన్, బాలయ్య, గోపిచంద్ మలినేనిల మాస్ ఎంటర్టైనర్ మరియు చిరంజీవి విశ్వంబర సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయని టాక్. టాలీవుడ్ కు ఈ 2026 సెకండ్ హాఫ్ ఒక అగ్ని పరీక్ష లాంటిదే. ఇందులో సగం సినిమాలు క్లిక్ అయినా ఇండస్ట్రీ మళ్లీ ఫామ్ లోకి వస్తుంది. ఒకవేళ తేడా కొడితే మాత్రం పెరుగుతున్న బడ్జెట్లు, తగ్గుతున్న థియేటర్ ఆడియన్స్ సంఖ్యపై కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చలు జరగడం ఖాయం. మరి మన స్టార్ హీరోలు టాలీవుడ్ ను ఎలా గట్టెక్కిస్తారో చూడాలి. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.